హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వీడియో చూస్తుంటే తెలిసిపోతుంది కదా అండి, ఇంత మంచి ప్లేస్ ఇంకెక్కడైనా ఉంటుందా? సో తిరుపతి దర్శనం లాగా కంప్లీట్గా చూసేయండి. చాలా కష్టంగా చాలా బాగా జరిగింది. ఇంకొకసారి చెప్తున్నాను, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోస్ చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చూశారు కదా, మేము బిఫోర్ వీడియోలో కాళహస్తి గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్ళాం. సేమ్ డేలో పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. తర్వాత ఇంకా తిరుపతికి వచ్చి మళ్ళీ బస్ ఎక్కి తిరుమలకి బయలుదేరామన్నమాట. ఒక్క డేలో కాళహస్తి వెళ్ళాం, గోవిందరాజ స్వామి దర్శనం చేసుకున్నాం, ఇంకా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నామండి. మేము వెళ్ళే టైంకి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. టెంపుల్ ఎంత బాగా అలంకరణ చేశారంటే అసలు అక్కడ లేని ఫ్లవర్స్ ఉండవేమో, అన్ని రకాల పువ్వులతో చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. బ్రహ్మోత్సవాలు జరగడం వల్లేమో చాలా అంటే చాలా మంచిగా అలంకరణ చేశారు. మేము వర్షంలో ఉండడం వల్ల నేను ఎక్కువ వీడియో తీయలేకపోయాను. అండ్ దట్ ఇంకొకటి ఏంటంటే లోపలికి మొబైల్ అలౌ ఉండదు కదా, అందరికీ తెలిసిందే. మీరు ఎంతమంది షార్ట్ వీడియోలో ఈ బ్రిడ్జ్ చూసారో కామెంట్లో చెప్పండి. షార్ట్స్లో ఈ బ్రిడ్జ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ వెంకటేశ్వర స్వామి పాటలు పెడతారు, ఎంత బాగుంటుందో కదా. మా వీడియో చూస్తుంటే తెలిసిపోతుంది ఎంత గట్టిగా వర్షం పడుతుందో అనేది. ఒక రోజంతా వర్షంతో పాటు ట్రావెల్ చేసాం మేము. సో అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాము. 2 o'clock అయింది. 2 o'clockకి బస్ ఎక్కాము తిరుపతి స్టేషన్లో బస్ ఎక్కి ఇంకా కొండపైకి బయలుదేరాం. సెక్యూరిటీ చెకింగ్ కూడా అక్కడ అయిపోయింది. మేము నవంబర్ 30కి మాకు ఈవినింగ్ 4 o'clockకి దర్శనం వేయించుకున్నాం అనమాట. 300 rupees టికెట్. సో మేము 2:30 అలా బయలుదేరి వెళ్తూ ఉన్నాము. అంటే యాక్చువల్గా మేము ముందు వెళ్ళిపోదామా అనుకున్నాము. కొండపైకి వెళ్ళినా ఈ వర్షంలో మనం ఏం తిరిగేది చేసేది ఏం ఉండదు, ఇంకెందుకు కిందనే మనకు వీలైనన్ని టెంపుల్ దర్శనం చేసుకొని వెళ్దామని. అమ్మవారి కూడా మేము లాస్ట్ టైం ఒక 2-3 times నుంచి వెళ్ళినట్టు గుర్తులేదు. సో అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాము. అండ్ నేను బిఫోర్ వీడియోలో షేర్ చేసినట్టు గోవిందరాజ స్వామి టెంపుల్ మోస్ట్లీ మిస్ అవ్వమండి, అంత ఇష్టం. పైన వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎంత ఆనందమో, కిందన గోవిందరాజు చూస్తే అంత ఇష్టం నాకు. అసలు పడుకుని నిలువెత్తు విగ్రహం ఎంత బాగుంటారో కదా ఆయన. అంటే గోవిందరాజ స్వామిని చూస్తే గూస్ బంప్స్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. మీకు ఎవరికైనా అలా అనిపిస్తుందా? కామెంట్లో చెప్పండి. బ్లాక్గా అంతా పడుకుని చుట్టూ అమ్మవార్లు ఉంటారు, చాలా బాగుంటారు. ఇంకా మేము కొండెక్కుతున్నప్పుడు ఒకలా ఉంది వర్షం, బట్ ఇక్కడ ఏంటి అంటే ఇదంతా బాగుంది కొంచెం. బట్ మేము బస్సు దిగి ఇంకా అటు ఇటు తిరుగుతూ లోపల గాలి, విపరీతమైన గాలి అన్నీ లోపల పెట్టేసుకున్నాం అనమాట. ఇంకా లైన్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇంకొక టార్చర్ వచ్చింది మాకు. ఎప్పుడు 300 rupees టికెట్లో ఇంత జనాల్ని చూసింది లేదండి. కానీ అక్కడ ఎవరిని ఏమనడానికి లేదు. పాపం వర్షం వల్ల 2 గంటలు దర్శనం చేసుకునే వాళ్ళు కూడా లేట్ అయ్యింది. అండ్ వర్షం ఎక్కువ పడడం వల్ల 6 o'clockకి 7 o'clockకి దర్శనం చేసుకోవాల్సిన వాళ్ళు కూడా వర్షం ఆగగానే అదే టైంలో లైన్లోకి వచ్చేసారనమాట. మేము ఎప్పుడు పైన రూమ్స్ తీసుకుంటాము, మొబైల్స్ అన్నీ రూమ్లో పెట్టి వెళ్ళిపోతాం కదా. ఈసారి రూమ్ కిందన అవ్వడం వల్ల మాకు కొంతవరకు మొబైల్ హ్యాండ్లో ఉంది. సో అందుకు నేను ఈ వీడియో షేర్ చేయగలుగుతున్నాను. లైన్లో కొంచెం ఇబ్బంది అనిపించింది. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే నిల్చోడానికి మనం స్వామి దగ్గరికి వెళ్ళాలంటేనే ఫిక్స్ అయిపోతాము, ఇంతసేపు నిలబడాల్సి వస్తుంది అని చెప్పి. అది ఏం ప్రాబ్లం అవ్వలేదు.
కాకపోతే ఒక పక్కన వర్షంతో గాలి మొత్తం ఎంత కవర్ అయినా సరే బాగా చలి పెడుతుంది, గాలి వస్తుంది, వాటర్ పడతా ఉంది, చాలా చాలా అయింది. బట్ ఇంత అయ్యి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ 7:00కి స్వామికి డైలీ హారతి ఇస్తారట. ఆ టైంకి ఎదురుగా మేము ఉన్నామండి. ఎంత లక్కో కదా. మేము కంప్లీట్గా 3 మినిట్స్ స్వామిని చూసుంటాము. లోపల ఒక 20 మెంబర్స్ ఉన్నారు. ఆ 20 మెంబర్స్లో మేము 4 ఉన్నాము. చాలా అంటే చాలా హ్యాపీ. చక్కగా మనకి తోడాలు ఉంటారు కదా, సెక్యూరిటీ పదండి పదండి అని, అలా ఎవ్వరూ మాకు లేరు. ఎందుకు అంటే అక్కడ స్వామికి హారతిస్తుంటే మనల్ని తోసే పనులు ఎవరు ఉంటారండి, అందరూ స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. సో హారతిలో ఫస్ట్ టైం మేము ప్రతి సంవత్సరం వెళ్తాము. మా పెళ్ళైన 13-14 ఇయర్స్లో ఈసారి మేము హారతిలో స్వామిని చూసుకున్నాం. అసలు అంత అదృష్టం, చాలా అంటే చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం. ఈ వీడియో బిఫోర్ టైం దండి. ఈసారి అయితే మనం అక్కడికి వెళ్ళి అలా వీడియో షూట్ చేసే పరిస్థితే లేదు, అంత వర్షంగా ఉంది. ఇంకా తర్వాత ఎంత బాగా చలిగా ఉంది కదా. నేను కాఫీ, పిల్లలకి ఇంకా టిఫిన్ పెట్టి ఇంకా మళ్ళీ నైట్కే మేము ఆల్మోస్ట్ నైట్ 10:30 అలా ఉంటుంది కిందకి వెళ్ళిపోయామన్నమాట. 10:30 కూడా కాదు, ఇంకా ముందుగానే వెళ్ళిపోయాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్కి వెళ్ళి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మాకు 4:00కే డే స్టార్ట్ అయిపోయింది. వన్ డే అంతా తిరుపతిలో బిజీగా ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా చక్కగా అన్ని దర్శనాలు అయిపోయిన తర్వాత మేము ఇప్పుడు పాండిచేరి బయలుదేరుతున్నాం. కిందన రూమ్ తీసుకున్నాము. సో ఇది మన టీటీడీ రూమ్స్ అందరికీ తెలిసిందే కదా. ఇవి కిందనైతే 400 రూపీస్ ఉంటాయి. సేమ్ రూమ్ పైన 100కి వస్తుంది. బట్ ఏదైనా రూమ్ అయితే చాలా నీట్గా ఉంది. ఇంక ఇక్కడ రూమ్ అంతా వెకేట్ చేసేసి మళ్ళీ స్టేషన్కి వెళ్తూ ఉన్నాము, రైల్వే స్టేషన్కి. మాకు 4:30 ట్రైన్ పాండిచేరి వెళ్ళటానికి. సో 4:00 అంతా వెళ్తూ ఉన్నాము. కానీ ఈసారి స్వామి దర్శనం చాలా బాగా అయిందండి. అండ్ చాలా కష్టంగా అయింది. అంటే లైన్లో కొంచెం ప్రాబ్లం అనిపించింది. బట్ చాలా 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 బాగా అయింది. స్వామి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీలో ఎవరికన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆల్రెడీ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రేపటి నుంచి పాండిచేరి వ్లాగ్స్లో మళ్ళీ కలుద్దాం. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మీరు లైక్ చేస్తే ఎక్కువ మంది వీడియో చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.